అంటే ఒక విషయం అయితే వైసీపీ పార్టీ నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మీడియా పరంగా. బోరగడ్డ అనిల్కి పార్టీకి సంబంధం లేదనేది మీ పార్టీ స్టాండ్. కానీ బోరగడ్డ అనిల్ చెప్పేది నేను వైసీపీ కార్యకర్తను, నన్ను మా పార్టీకి సంబంధం లేదు అనడానికి అంటే అధికార ప్రతినిధికి సంబంధం ఏంటి, అతనెవరు అనేది బోరగడ్డ అనిల్ చెప్తారు. నిజంగా వైసీపీ పార్టీకి బోరగడ్డ అనిల్కి సంబంధం ఏంటి? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీలో సభ్యత్వం ఉంది అతనికి. గతంలో కూడా 2014 నుంచి 1924 టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేవర్గా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని అంటే ఆనాటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ కామెంట్లు చేశాడు, తీవ్ర విమర్శలు చేశాడు. ప్రధానంగా వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా బోరగడ్డ లాంటి డైలాగులతో ఓడిపోయింది. అదొక ప్రధాన కారణం. బోరగడ్డ అనిల్కి మీ పార్టీకి సంబంధం ఉందా లేదా? సరే, ఇవాళ మీరు ఎస్4 మీడియాకి మీకు సంబంధం ఉందా లేదంటే ఏంటి ప్రూఫ్ ఏంటి? నేను కంపెనీ ఎంప్లాయ్. మీకు ఒక ఐడి కార్డు, మీకు ఒక సభ్యత్వం ఉంటుందా ఉండదా? ఇవాళ నేను అధికార ప్రతినిధి, నాకు ఏదో జాయింట్ సెక్రటరీ ఇచ్చారు, నేను పార్టీలో ఉన్నా, నాకు ఒక ఐడి కార్డు ఉంది, నాకు ఒక సభ్యత్వం ఉంది. అభిమానంగా మీరేదో మాట్లాడాలనుకొని ఆయన మాట్లాడి ఉండొచ్చు బోరగడ్డ అనిల్ గారు. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నేను చెప్తున్నా. చాలామంది మాట్లాడారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఉన్న వాళ్ళకి స్పేస్ తీసుకొని చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా పర్సనల్ న్యూట్రల్ వాయిసెస్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళు కొంతమంది పార్టీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడినందువల్లే వాళ్ళని తీసుకొని వచ్చి పార్టీకి రుద్దుతానంటే పార్టీ ఎందుకు ఊరుకుంటుంది సార్? ఆయన ఏదో పార్టీలో ఉన్నారు కదా. బోరగడ్డ అనిల్ గారు మొన్న ఈ మధ్య రీసెంట్ గా అవునండి బహుజన సమాజం సంథింగ్ ఏదో రీసెంట్ గానే ఆయన దానికి రిజైన్ చేశారు. అంటే నువ్వు అక్కడ ఉండి మా పార్టీకి అయితే సంబంధం లేదు, ఇదైతే ప్రూవ్డ్ కదా అందరికి. సో ఇప్పుడు ఒకటి, నేను ఫస్ట్ నుంచి నా వీడియోలు చూస్తే ఈ బూతుల మాటలకి, ఈ వల్గర్ మాటలకి నేను విరుద్ధం సార్. ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా తప్పే, నేనేం సమర్థించను. నా జాతి అని సమర్థించను, లేకపోతే మా జగన్ అన్నకి ఏదో సపోర్ట్ మాట్లాడుతున్నాను అస్సలు నేను క్షమించను. ఎందుకనంటే మేము ఆయన చేసినటువంటి డెవలప్మెంటు, ఆయన చేసినటువంటి బ్రాండ్స్, ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీస్, ఆయన పిల్లలకి తీసుకొచ్చినటువంటి భరోసా, ఇదంతా ఒక లెవెల్, ఒక చరిత్ర చెప్పుకోవాలి అని అంటే, దానికి ఇక్కడ చిన్నగా ఈ బూతులు చూపెట్టి దాని ఇంపాక్ట్ పార్టీకి తీసుకొస్తానని ఎవరు చేసినా కూడా నేనైతే ఒప్పుకోను సార్. సో మీకు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఆయనకి మా పార్టీకి సంబంధం లేదు, ఇది వాస్తవం. నాకు డౌట్ వచ్చింది ఏంటి అని అంటే, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయ్యుండుంటే బోరగడ్డ అనిల్ అన్నకి చెప్తున్నా నేను, అంటే నేను అనుకుంటున్నా నీకు హెల్ప్ ఏదో జరిగింది, ఏదో ఇంకోటి ఏదో జరిగింది అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నావు కదా. నిజంగానే నీకు హెల్ప్ చేసి ఉండుంటే నీకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండింటే నువ్వు ఇవాళ పార్టీని డ్యామేజ్ చేయడానికి ఎందుకు వచ్చావు? అది కూడా రామ్మోహన్ నాయుడు గారిని నేషనల్ మీడియాలలో టీడీపీని, కూటమిని ఏకి పడేస్తున్న టైంలో నువ్వు టాపిక్ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఒక టీడీపీ కోవట్ అని నేను అనుకుంటున్నా, వాళ్ళు పంపిస్తే నువ్వు వచ్చావని నేను అనుకుంటున్నా. ఇది పర్సనల్గా, ఇది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదేం పార్టీ అభిప్రాయం కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు అనిపించింది. నువ్వు ఏ రోజు బయటకు వచ్చావు? ఈ 18 నెలల కాలంలో నువ్వు అరెస్ట్ అయిన తర్వాత ఏ రోజు బయటకు వచ్చావు? నిజంగానే నీకు అదే కోపం ఉండి నువ్వు ప్రశ్నించాలి, రావాలంటే నువ్వు ఎప్పుడో రావాలి కదా. మీ పార్టీకి డ్యామేజ్ అవుతున్న టైంలో నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? బయటకు వచ్చి ఇలాంటి బ్యాడ్ నెగిటివ్ స్టేట్మెంట్లన్నీ ఎందుకు ఇచ్చావు? మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మాట ఇవ్వడానికి, వాళ్ళు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చావు? ఒకవేళ నీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకు అభిమానం ఉండింటే, సో ఇట్స్ ప్రీ ప్లాన్డ్ థింగ్స్ ఇది. సో వాళ్ళకి ఏంటంటే డైవర్ట్ చేయడం పాలిటిక్స్ చాలా అలవాటు. సో ఆ అలవాటు ప్రాసెస్లోనే అతన్ని అప్పటికప్పుడు తీసుకొని వచ్చి పాపం మళ్ళీ పంపిస్తారో, మళ్ళీ అక్కడ 3rd డిగ్రీ ఇస్తారనో భయపడిపోయి వచ్చేసి ఉండేంటాడు. సో నేనేమంటున్నానంటే సార్, ఎప్పుడు ఏ పార్టీ ఇలా బూతులు మాట్లాడండి, ఇలా రెచ్చిపోండి, ఇలా ఊగిపోండి అని చెప్పదు. అలా చేయించేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సాక్షాత్ టీడీపీ చెప్తారు. అది ఎదుట ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారిని కానీ
తీవ్ర విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉంటారు, అదొక సైకో ఆనందం పొందుతారు అనేది టీడీపీ చెప్పింది. సార్ నేను అలాంటి వాళ్ళకే నేను ఒక మాట చెప్తాను. అలాంటి వారికే వైసీపీలో పదవులు అనేది ఎవరికి ఇచ్చారు పదవులు? అలాంటి వారికి అంటే ఎవరికి పదవులు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకే జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చారనేది బుద్ధ వెంకన్న గారు చెప్పారు. అందుకే అయితే మరి మీ ఇంటి మీదకి వచ్చారని అడ్డగోలుగా ఇవాళ జోగి రమేష్ ని కావాలని కేసులో ఇరికించారా? అది ఒప్పుకోమనండి సార్. నువ్వు ఆ కక్ష పెట్టుకొనే మీరు ఆ కక్ష పెట్టుకొనే ఆయన్ని ఇవాళ లేనిపోని కేసులో ఇరికించారు, అంతే కదా. యాక్షన్కి రియాక్షన్ అయితే రియాక్షన్కి మళ్ళీ రేపొద్దున యాక్షన్ కోరుకుంటున్నారా మీరైతే? సార్ నేను అధికార ప్రతినిధిగా నేను పార్టీలో ఉన్న మాకు లైన్ చెప్తారు, ఇదమ్మా దీని మీద మాట్లాడండి అని చెప్తారు. ఎవరైనా ఏ పార్టీలోనైనా అంతే చెప్తారు తప్పితే ఇదిగో అమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టు, లోకేష్ బాబుని బూతులు తిట్టు, చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టరని ఏ పార్టీ చెప్పదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు చెప్పరు. నేను పార్టీ ఓడిపోయిన తర్వాత 2 నెలలకి నేను వీడియోలు చేస్తున్నప్పుడు నన్ను పిలిపించారు. కష్టపడుతున్నారు వీళ్ళు పార్టీ టైంలో, అసలు క్రిటికల్ టైం సార్. అప్పుడు ఎట్లుంది ఇవాళ 18 నెలల కాలంలో చాలా మంది రావచ్చు, కానీ ఆ టైంలో ఎవరు లేరు. పెద్ద పెద్ద పదవులు అనిపించిన వాళ్ళు కూడా ఎట్టిపోయారో కూడా తెలియదు. ఆ టైంలో మనం మాట్లాడుతున్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న ఏం చెప్పాడు తెలుసా సార్? మామూలుగానే నేను లైన్ దాటి మాట్లాడను, మీకు తెలుసా ఆ విషయం. అన్న ఏం చెప్పాడు? లైన్ దాటొద్దమ్మా, నీ వీడియోలు చూశాను కానీ నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఇంకా మీరు మిగతా అందరికి 5-6 మంది కూర్చున్నప్పుడు మీరు లైన్ దాటి మాట్లాడొద్దు, పార్టీ లైన్ దాటకండి, ఇదాగే చెప్తాడు సార్ ఆయన. ఇదే మాట చెప్తారు ఎవరికైనా. ఇప్పుడు ఎదిగిపోయిన వెంకటరెడ్డికైనా ఇదే చెప్తారు, సీనియర్గా ఎప్పటి నుంచో అధికార ప్రతినిధిగా చెప్తున్నారు, మేము వచ్చినా మాకు అదే చెప్తాడు, ఎవరికైనా ఇదే మాట చెప్తాడు అన్న. సో ఎవరైతే వాళ్ళ అవకాశాల కోసం ట్రెండ్ అయిపోదాం, సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయిపోద్దామని ఆల్ నోర్ జాతి మాట్లాడాల్సిందే తప్ప, మీరు అలా మాట్లాడితే కర్మ హ్యాస్ టు ఫేస్, మీరే పే చేసుకుంటారు అంతే. మనం ఏం చేసేది ఏం లేదు. సరే మనం బూతులు ఏం మాట్లాడక్కర్లేదు సార్, గట్టిగా సబ్జెక్ట్ మాట్లాడితే చాలు. మిమ్మల్ని నేను కౌంటర్ చేయాలంటే నేను సబ్జెక్ట్తో కౌంటర్ చేస్తే చాలు కదా సార్, దానికి మిమ్మల్ని నేను బూత్ ఎందుకు తిట్టాలి? అవసరం లేదు కదా. కాకపోతే అక్కడ కూటమి వాళ్ళు చాలా పోక్ చేస్తారు సార్. ఈవెన్ నేను డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా చాలా మాట్లాడతారు, వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడరు, పర్సనల్గా మనల్ని ఇంటెన్షనల్గా పోక్ చేస్తుంటారు. ఇంకా ఒక మెట్టు దాటి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. మనం ఆ పార్టీలో ఉన్నప్పుడు అన్నం తిడుతుంటే మన కోపం వచ్చుద్ది, కానీ మనం కొంచెం కంట్రోల్డ్గానే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఏ రోజు సబ్జెక్ట్ పరంగా ఒక డిబేట్ పెడితే సబ్జెక్ట్ పరంగా వాళ్ళు మాట్లాడరు సార్. తల్లి, చెల్లి, కోడి కత్తి, లేకపోతే గొడ్డలి పోటు, ఈ 4 తప్ప వాళ్ళు ఏదైనా మాట్లాడతారేమో మీరు చూడండి. మేము ఎంత ప్రిపేర్ అవుతామో సార్, నేను నైట్ అంతా రాసుకుంటాను కూర్చొని డిబేట్, కానీ మొత్తం లేదు ఈ క్వశ్చన్ అడగాలి, ఇది జనాలకి చెప్పాలి అని వెళ్తానా. వచ్చారు చెల్లె, సొంత చెల్లె లేదంటే అద్దె చెల్లి వచ్చిందని ఒక మాట అంటది ఒక ఆవిడ వచ్చి జనసేన నుంచి. ఇంకొక ఆమె ఏం మాట్లాడుతుంది అని అంటే ఆ కోడి కత్తి, ఆ కత్తి, ఈ కత్తి అంటది. బాబాయ్ గొడ్డలి పొట్టు ఎందుకు చేయలేదు వివేకానంద రెడ్డి కేసు అని చాలా అధికార ప్రతినిధులు మాట్లాడారు. మరి ఇవాళ కోర్టు ఏం చెప్పింది సార్? ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పిందా? సిబిఐ ఎంక్వైరీ ఆయన తీసుకోమని చెప్పిందా లేదా? సిబిఐకి ప్రేమలేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి చెప్పి టీడీపీ చెప్తుంది. అవును సార్, అంటే మీ పరిపాలనలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వెరీ గుడ్, మాకు మంచి హ్యాపీ థింగే కదా ఇది. సో మీరు పరిపాలనలో ఉన్నా కూడా మా అన్న హయాం జరుగుతుందంటే మాకు కూడా హ్యాపీయే. మా అన్న రాసిన ప్రేమలేఖలకి పాపం సిబిఐ కూల్ అయిపోతుందంటే హ్యాపీయే కదా సార్.